జీవీఎంసీ 65వ వార్డ్, వాంబే కాలనీ గరుడాద్రి కొండపై వెలిసిన శ్రీదేవి భూదేవి సమేత శ్రీ వైకుంఠ వెంకటేశ్వర స్వామి ఆలయంలో ఆలయ ధర్మకర్త మంత్రి మంజుల, ఆలయ చైర్మన్ దొడ్రమన్ ఆధ్వర్యంలో ప్రతి శనివారం నిర్వహించే అన్న సమారాధన కార్యక్రమం హనుమంత్ కొండలరావు వారి కుటుంబ సభ్యుల ఆర్థిక సహాయంతో ఘనంగా నిర్వహించారు. అనంతరం శ్రీ వెంకటేశ్వర చారిటబుల్ ట్రస్ట్ సౌజన్యంతో ఆరోగ్యము మహాభాగ్యంలో భాగంగా ఉచిత మెగా వైద్య శిబిరం నిర్వహించారు. ఈ సందర్భంగా అతిథులు మాట్లాడుతూ ప్రతి ఒక్కరికి ఉచితంగా వైద్య సేవలు అందించాలనే దృక్పథంతో పుష్పగిరి కంటి హాస్పిటల్ మరియు మెడికవర్ హాస్పిటల్ డెంటల్ వారి సౌజన్యంతో నియోజకవర్గ ప్రజలకు ఉచితంగా వైద్యం నిర్వహిస్తున్నామని తెలిపారు. గరుడాద్రి వెంకన్న మహిమలు అమోఘమని, 7 వారాల పాటు వెంకటేశ్వర స్వామిని పూజిస్తే కోరిన కోరికలు తీరతాయన్నారు. అర్చకులు శ్రీనివాసాచార్యులు స్వామివారికి ప్రత్యేక పూజలు, అభిషేకాలు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో డాక్టర్స్ ఎంఎస్ఎల్ రాజు, భాగ్యరాజు, సింధు, శీల, హాస్పిటల్ సిబ్బంది మరియు ఆలయ కమిటీ సభ్యులు పెంటకోట నాగేశ్వరరావు, జయరాజ్, గురుసు రామలక్ష్మి, జానకి, పెంటకోట రాజు, పి రామలక్ష్మి, ఉమ్మ ఈశ్వరి, రేణుక, జీవన్ జ్యోతి, సిహెచ్ పార్వతి, బుద్ధ రమణ భక్తులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. ఆ! మస్కట్ నుంచి రావడం జరిగింది. మా 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 పాప ఫ్యామిలీని ఈరోజు నేను స్వామివారి దర్శనానికి తీసుకురావడం జరిగింది. ఏ విధంగా నేను ఈ గుడికొచ్చాననేది ఆహ్, మ అతి త్వరలో నేను అందరికీ చెప్తాను. స్వామివారు స్వయంగా కనిపించి పిలిపించుకున్నటువంటి, అలాగే మేము చేస్తున్నటువంటి అతి చిన్న సేవలైనప్పటికీ కూడా మా మనవరాలికి ఈరోజు దేవుడి దర్శనం కలిగింది. ఆ అమ్మాయి మామూలుగా హారతి ఇచ్చేటప్పుడు దేవుడిని చూస్తుంటే బ్లింక్ చేశారట కళ్ళు, రెప్పలు. మూసి తెరిచి 3 సార్లు పిల్లకి కనబడగాని, ఆ అమ్మాయి అలాగే అసలు అది రాడ్ ఉందో, ఏముందో కూడా ఆ అమ్మాయికి తెలియకుండా ఆ అమ్మాయి వెనక్కి టప్పని పడిపోయింది. ఏంటి ఇలా పడిపోయిందని తెలిసిన తర్వాత నీళ్ళ మొహాన జల్లి కూర్చోబెట్టి కొంతసేపు అయిన తర్వాతే "ఏం జరిగిందమ్మా" అంటే, "ఈ విధంగా జరిగిందని" పాప చెప్పడం జరిగింది. అయితే ఎన్నో అద్భుతాలు ఇలాంటివే పెద్దవాళ్ళకి జరిగుంటే, ఏమో అబద్ధమేమో, పెద్దవాళ్ళు కావాలని ఇవన్నీ చెప్తున్నారేమో అని చెప్పిస్తున్నారేమో అని మనుషులకి సవాలక్ష ఆలోచనలు, సవాలక్ష డౌట్‌లొస్తూ ఉంటాయి. చిన్న పిల్లలు 13 సంవత్సరాల పాప, అమ్మాయి ఇక్కడ ఫస్ట్ టైమ్ రావడం. తనకది చెప్పాలి, కావాలనేదేం కాకుండా తనకేమైతే మిరాకిల్ జరిగిందో అది ఆ అమ్మాయి ఈరోజు చెప్పడం జరిగింది. ఆ శ్రీమన్నారాయణుడి ఆశీస్సులేంటంటే, "నాకింతివ్వు మీకంతిస్తానని" చెప్పినటువంటి స్వామి ఈ గరుడాద్రి వైకుంఠ వెంకటేశ్వర స్వామి ఇక్కడ వెలిసి ఉండడం మనం భక్తులందరికీ కూడా ఆనందదాయకం. అలాంటి భాగ్యాన్ని కలిగించినటువంటి ఆటుపోట్లు, ఎన్నో బాధలు పడి కూడా ఇక్కడ స్వామివారిని నిలబెట్టి మనందరికీ ఆ స్వామివారి ఆశీస్సులు, దర్శనం మనకిప్పిస్తున్నటువంటి వాళ్ళిద్దరికీ, మంజుల గారికి, దొడ్డిరామనన్ని గారికి కూడా ప్రత్యేకమైన ధన్యవాదాలు. అలాగే ఈ శిబిరాన్ని ప్రత్యేకంగా గుండె కామని కోటి బ్రహ్మాండ నాయకుడైనటువంటి గాజువాకలోనే, ఉత్తరాంధ్రలోనే ఉత్తర ద్వారాన్ని వెలిసిన స్వామి వైకుంఠ వెంకటేశ్వర స్వామి ప్రతి శనివారం అన్నదానం నిర్వహిస్తూ, మరి ఈ వారంలో అన్నదానమే కాకుండా ఆరోగ్యమే మహాభాగ్యం అనే కోణంలో మరి ఈ వెంకటేశ్వర స్వామి చారిటబుల్ ట్రస్ట్ ద్వారాగా ఈరోజు మెగా మెడికల్ క్యాంప్ నిర్వహించడం జరిగింది. అందులో డెంటల్ హాస్పిటల్, అలాగే ఐకాన్ హాస్పిటల్, కంటి హాస్పిటల్, అలాగే మరి గుండె ఈసీజీ, అలాగే క్యాన్సర్కి సంబంధించిన బీపీ, షుగరు మొత్తం డెంటల్ చెకప్తో పాటు అన్ని చెకప్లు కూడా ఫ్రీగా ఉచిత మెడికల్ క్యాంపు పెట్టడం జరిగింది. ఈ మెడికల్ క్యాంపు ఆలయ చైర్మన్ దొడ్డి రమణ గారి సారథ్యంలో మరి జరుగుతున్నటువంటి ఈ మెగా మెడికల్ క్యాంపు ఈ రోజు తండోపతండాలుగా వచ్చి వారికి తాలూకా ఆరోగ్యరీత్యా వారందరూ కూడా చెకప్లు చేయించుకోవడం జరిగింది. అలాగే కంటి ఆపరేషన్ పడినంటి వారికి వారే తీసుకొని వెళ్ళి వాళ్ళే ఉచితంగా తీసుకొని వస్తారు. ఉచిత కంటి వైద్య శిబిరం ద్వారాగా మరి అందరూ కూడా వినియోగించుకోవాలి. చుట్టుపక్కల ఉన్న వాళ్ళందరూ కూడా ఇలాంటి క్యాంపుల్లో పెట్టినటువంటి మెగా క్యాంపుల ద్వారాగా పెట్టినటువంటి అందరూ కూడా వినియోగించుకోవాలని తెలియజేస్తూ, వెంకటేశ్వర స్వామి అనుగ్రహం మరి ప్రతి ఒక్కరికి ఆ వెంకటేశ్వర స్వామి అనుగ్రహం ఉండాలని మనస్ఫూర్తి కోరుకుంటూ, మరి స్వామివారి దగ్గర ఎవరైతే 7 వారాలు మొక్కుకుంటూ ఉంటారో వాళ్ళకి ఎంతో మహాభాగ్యాలు కలుగుతూ ఉన్నాయి. వారికి ఎంతో మరి స్వామివారి ఆశీస్సులు ఏ విధంగా కనబడుతున్నారంటే, కళ్ళు కట్టినట్టుగా మన నిజాలు తెలుసుకుంటూ ఉంటే మన ఒంటినున్న రోమాలు మరి నిలబడిపోతూ అంత స్వామివారి మిరాకులు అంత గొప్పగా కనబడుతున్నాయి. ఓం నమో వెంకటేశాయ, ఓం నమో శ్రీనివాసాయ.